అనాలిసిస్ అండ్ డిజైన్ చూద్దాం. యూజర్ అండ్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ అంటే ఒక ఓవరాల్ ప్రాసెస్ అన్నమాట. ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ అనాలిసిసింగ్ అండ్ డిజైనింగ్ ఏ యూఐ బిగిన్స్ విత్ ఇన్ క్రియేషన్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సిస్టమ్ ఫంక్షన్. ప్రాసెస్ ఉన్నాం మన అనాలిసిస్ అండ్ డిజైన్ ప్రాసెస్ ఉంది. దేనికోసం? యూఐ కోసం చేస్తున్నాం. యూఐని అనాలిసిస్ డిజైన్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ మొత్తం ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ ఒక డిఫరెంట్ మోడల్స్ని నువ్వు క్రియేట్ చేస్తావు. అవి ఏ మోడల్స్ అంటే సిస్టమ్ ఫంక్షన్స్ చెప్పే మోడల్స్. ఇట్లా నువ్వు ఈ సిస్టమ్ ఫంక్షన్స్ చెప్పే డిఫరెంట్ మోడల్స్ని నువ్వు క్రియేట్ చేసి తర్వాత అకార్డింగ్ టు దిస్ మోడల్స్ని నువ్వు ఆ యూఐని అనలైజ్ చేసి డిజైన్ చేస్తావు అనమాట. ఆ మోడల్స్ ఏంటి అంటే, అర్థమైంది కదా, ఫస్ట్ నువ్వు సిస్టమ్ మోడల్స్ని క్రియేట్ చేస్తున్నావు, డిఫరెంట్ మోడల్స్ని క్రియేట్ చేస్తున్నావు. ఆ మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సిస్టమ్ ఫంక్షన్ని ఫస్ట్ ఆ మోడల్స్ క్రియేట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ యువర్ అనలైజింగ్ అండ్ డిజైనింగ్ ఏ యూఐ. ఇప్పుడు యూఐ డిజైన్ మోడల్స్ ఏవి చూద్దాం. క్రియేట్ చేస్తాం మనం. ఫస్ట్ ఇవి డిజైన్ క్రియేట్ చేసినాకనే దీనిపైన ఈ మోడల్స్ పైన నువ్వు డిజైన్ కానీ అనాలిసిస్ కానీ తర్వాత ఫర్దర్గా వెళ్తావు. ఆ మోడల్స్లో ఫస్ట్ యూజర్ మోడల్ ఉంటుంది. యూజర్ మోడల్లో ఏం చేస్తావు? ఎస్టాబ్లిష్ ఎ ప్రొఫైల్ ఆఫ్ ఆల్ ఎండ్ యూజర్స్ ఆఫ్ ద సిస్టమ్. నువ్వు ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ యాప్ చేస్తున్నావు. ఎడ్యుకేషన్ యాప్ ఆర్ అప్లికేషన్ ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఆ ఎండ్ యూజర్స్ ఎవరు? స్టూడెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు. సో ఆ ఎండ్ యూజర్స్ ఎవరెవరో ఈ యూజర్ మోడల్లో నువ్వు కనుక్కుంటావు, ఎస్టాబ్లిష్ చేస్తావు. తర్వాత డిజైన్ మోడల్, ఎవరైతే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి డిజైన్ రియలైజేషన్ ఆఫ్ యూజర్ మోడల్. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి ఆ ప్రాజెక్ట్ని అని దాని కొంచెం ఒక డిజైన్ని గీసుకుంటావు. ఎక్కడ? డిజైన్ మోడల్. తర్వాత మెంటల్ మోడల్ అని వస్తుంది. మెంటల్ మోడల్ని సిస్టమ్ పర్సెప్షన్ కూడా అంటారు. ఇప్పుడు ఆ యూజర్ మోడల్ ఎలా ఉండాలి అనేసి ఆ ఇమేజెస్ ఉంటాయి అనమాట. యూజర్ మోడల్ ఇమేజెస్ వాట్ ద ఇంటర్ఫేస్ ఎలా కనిపించాలనే ఇమేజెస్ అన్నీ మెంటల్ మోడల్ కిందకి వస్తాయి. తర్వాత ఇంప్లిమెంటేషన్ మోడల్. ఇప్పుడు లాస్ట్ మోడల్ అది ఆ ఇంటర్ఫేస్ అనేది ఎలా కనిపిస్తుంది, ఎలా ఉంటుంది, అది కంప్లీట్ విత్ ద సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ దట్ డిస్క్రైబ్స్ ద ఇంటర్ఫేస్ సిమాటిక్స్ అండ్ సింటాక్స్. ఇదంతా ఇంప్లిమెంటేషన్ మోడల్ ఉంటుంది. ఓకేనా? 4 ఉంటాయి. ఇంకోసారి చెప్తాడు అంటే సింపుల్గా ఫాస్ట్గా. నువ్వు యూఐని అనలైజ్ అండ్ డిజైన్ ప్రాసెస్ని ఎలా స్టార్ట్ అవుతుందంటే, బిగినింగ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ నువ్వు ఒక డిఫరెంట్ మోడల్స్ని క్రియేట్ చేస్తావు. అవి సిస్టమ్ ఫంక్షన్స్. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సిస్టమ్ ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తావు. అవి ఏ మోడల్స్ అంటే 4 మోడల్స్ ఉంటాయి. యూజర్ మోడల్లో ఎవరిని ఎండ్ యూజర్స్ అనుకుంటాం. తర్వాత డిజైన్ మోడల్లో ఏదైతే నువ్వు ప్రాజెక్ట్ చేయాలనుకుంటావు దాని యొక్క డిజైన్ గీసుకుంటావు. తర్వాత మెంటల్ మోడల్ అంటే సిస్టమ్ పర్సెప్షన్ కూడా అనొచ్చు దాన్ని. ఈ మెంటల్ మోడల్ ఏం చేస్తున్నావు? నీ ఆ డిజైన్ ఎలా ఉంటుందో యూజర్ మోడల్ యొక్క డిజైన్ ఇమేజెస్ ఉంటాయి. ఇది తర్వాత లాస్ట్ ఇంప్లిమెంటేషన్ మోడల్లో దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది, అది ఎలా వాడాలి, దాని డిస్క్రిప్షన్ అంతే ఇన్ఫర్మేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ మోడల్లో ఉంటుంది. ఈ 4 మోడల్స్ మనం ఫస్ట్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఒక సిస్టమ్ ఫంక్షన్స్ కదా, అందుకే విల్ క్రియేట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సిస్టమ్ ఫంక్షన్స్ అని అందుకే అన్నాడు వాడు. యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ డిజైన్ ప్రాసెస్ ఈజ్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్. ఇది ఒక ఇటరేటివ్ ప్రాసెస్. ఇట్ ఈస్ రిప్రజెంట్ ఇన్ ఏ స్పైరల్. ఇప్పుడు ఇటరేటివ్ ప్రాసెస్ బేసిక్ మనం స్పైరల్లో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇట్లా స్పైరల్ ఇలా ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? ఆడు ఇచ్చిన యూఐ అనేది వ్యాలిడేట్ అయ్యే వరకు, ఆ అనాలిసిస్ అనేది కంప్లీట్ అయ్యే వరకు. ఇప్పుడు ఆ ఇటరేటివ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. ఏది? ఈ యూఐ అనాలిసిస్ అండ్ డిజైన్స్. సో ఇది ఇటరేటివ్ ప్రాసెస్ కాబట్టి దానిలో 4 వర్క్ యాక్టివిటీస్ ఉంటాయి, 4 ఫ్రేమ్ వర్క్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి యూజర్ టాస్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అనాలిసిస్. ఈ ఫేజ్లో ఏముంటుందంటే మనం రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తాం. వాడికి ఏం కావాలనేసి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం ఇందులో. సెకండ్లో ఇంటర్ఫేస్ డిజైన్ ఉంటుంది. ఇలా ఇంటర్ఫేస్ అంటే దాని లోపల ఉన్న ఎలా ఆబ్జెక్ట్స్ అండ్ యాక్షన్స్ ఎలా జరగాలి. థర్డ్ ఫేజ్లో ఇంటర్ఫేస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ని డెవలప్మెంట్ చేస్తావు. టూల్స్ మే బీ యూజ్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంటర్ఫేస్ కన్స్ట్రక్షన్ ఫేజ్ కిందకి వస్తుంది. లాస్ట్ ఇంటర్ఫేస్ వ్యాలిడేషన్. నువ్వు చేసిన ఏదైతే ఉందో వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకున్నావు, డిజైన్ తీసుకున్నావు, తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్ కూడా చేసినావు. ఇప్పుడు నువ్వు చేసిందంటే ఈ 3 స్టెప్పులు కరెక్ట్, ఆ ఇండివిజువల్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీట్ అయినావా కాలా అనేసి ఆ కరెక్ట్నెస్ ఆఫ్ ద సిస్టమ్ వ్యాలిడేట్ అవుతుంది, అంటే కరెక్ట్ వర్క్ అవుతుందో. ఇది ఈ ఫేజ్లో ఇదే దాని యొక్క ఇమేజ్ స్పైరల్ మోడల్లో ఉంటుంది. ఎందుకంటే యూజర్
ఇంటర్ఫేస్ అండ్ అనాలిసిస్ డిజైన్ అనేది ఒక స్పైరల్ ఇటరేటివ్ ప్రాసెస్ కాబట్టి వాడు అందుకే స్పైరల్ వేస్తుంది. ఇప్పుడు 4 ఉంటాయి, 1 2 3 4. ఫస్ట్ ప్లేస్లో వాడిని ఏం చేస్తున్నావు, రిక్వైర్మెంట్స్ గైడెడ్ వేసుకుంటున్నావు యూజర్ నుంచి. యూజర్ టాస్క్ అయిన ఎన్విరాన్మెంట్, నీకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ అనలైజ్ చేస్తున్నావు. సెకండ్ ఫేజ్లో ఏం చేసినావు, ఇంటర్ఫేస్ని డిజైన్ చేసుకున్నావు వాడి రిక్వైర్మెంట్ అకార్డింగ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసినావు, అంటే డెవలప్మెంట్ చేసినావు, యూఐని డెవలప్మెంట్ చేసినావు. లాస్ట్కి చేసిన డెవలప్మెంట్ యూఐ వ్యాలిడేటా కాదా అని వ్యాలిడేషన్ ఫేజ్, ఇది ఇంటర్ఫేస్ వ్యాలిడేషన్. ఒకవేళ కరెక్ట్ కాలే, వ్యాలిడేట్ కాకపోతే సెకండ్ స్పైరల్, ఇంకొక 360 degrees తిరుగుతుంది. అలా వ్యాలిడేట్ అయ్యే వరకు తిరుగుతుంటుంది. అందుకే దీన్ని ఒక ఇటరేటివ్ ప్రాసెస్ అన్నారు.